మహాభారతం యుద్ధం జరిగినప్పుడు లక్షలాది మందికి ఆహారం ఎలా పెట్టారు, వారు నైట్ ఏ విధంగా నిద్రించేవారు, ఏ విధంగా భోజనం చేసేవారు, ఇలాంటి ఆసక్తికర విషయాలతో ఈ వీడియో ఉండబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధంలో ప్రతిరోజు వేలాది మంది సైనికులు మరణించారు. పెద్ద సంఖ్యలో సైనికులు అందులో పాల్గొన్నారు. సాయంత్రం యుద్ధం ముగిసేది. ఆ తర్వాత రెండు వైపులా కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ఎంతమంది యోధులకు ఎవరు ఆహారం అందించి ఉండేవారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నమ్మరు, మహాభారత యుద్ధం సమయంలో అందరికీ తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రతి రాజు రాజ్యం ఈ యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించారు. అతను తన వైపు ఎంచుకోవాలి. ఏ వైపు ఉండాలనుకుంటున్నాడో దీని తర్వాత ప్రతి ఒక్కరూ తమ సొంత వైపు ఎంచుకున్నారు. కానీ యుద్ధంలో పాల్గొనకూడదు అనుకుని కొంతమంది నిర్ణయించుకున్నారు. అందులో ఒకరు ఉడిపి రాజు వాసుదేవుడు. అతను అర్జునుడి బంధువు. ఉడిపికి కృష్ణుడితో కూడా లోతైన సంబంధం ఉంది. ఉడిపి రాజు అతని సైన్యం యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుకున్నారు. ఆ ప్రజలు యుద్ధంలో పాల్గొనడానికి అస్సలు ఆసక్తి చూపలేదు. అతను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అతను వాసుదేవ, నేను చాలా పెద్ద సందిగ్ధంలో ఉన్నాను. రెండు వైపులా సమానంగా శక్తివంతమైనవి. నాకు ఎవరితోనూ పోరాడే ధైర్యం లేదు. వారికి సహాయం చేసే నైపుణ్యాలు కూడా లేవు. నేనేం చెయ్యాలి? నేను నా సైన్యం ఏ వైపు చేరినా నాశనం అవుతాము. మేము తటస్థంగా ఉండాలనుకుంటున్నాము. యుద్ధంలో భాగం కావాలని అనుకోను. దయచేసి మాకు సహాయం చేయండి అని అంటాడు. ఉడిపి రాజు సంగీతను శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు. వాటికి ఒక పరిష్కారం కనుక్కొని ఆయన ఇలా అన్నారు. ఉడిపి మహారాజా, మీరు ఎదుర్కొంటున్న సందిగ్ధత చాలా సహజం. తటస్థంగా ఉండాలనే మీ ఆలోచన తెలివైనది, ఆచరణాత్మకమైనది. ఈ వాదనను నేను పరిగణించాను. తటస్థంగా ఉంటూనే యుద్ధానికి తోడ్పడడానికి నేను ఒక మార్గాన్ని కనుగొన్నాను. యుద్ధంలో పాల్గొనే యోధులందరికీ భోజనం ఏర్పాటు చేసే బాధ్యత మీదే. మీకున్న ఏకైక ఎంపిక ఇదే అంటాడు. అలా ఉడిపి రాజు మహాభారత యుద్ధంలో పాల్గొన్న అందరికీ భోజనం ఏర్పాటు చేసేవాడు. అయితే రోజు ఉడిపి రాజు కృష్ణుడికి వేరుశనగలను పెట్టేవాడు. శ్రీకృష్ణుడు తిన్న వేరుశనగలను బట్టి ఆ రోజు ఎంతమందికి వండాలో ఉడిపి రాజుకు అర్థం అయ్యేది. దీంతో ఆయన ఆహారం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వండేవాడు. అప్పటి నుంచి ఉడిపి వారు అలా ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ మనం అనేక చోట్ల ఉడిపి భవన్లను చూస్తుంటాం. వీడియో ఎలా అనిపించిందని వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.